పవన్ కళ్యాణ్ కేవలం డబ్బు సంపాదన కోసమే పార్టీ పెట్టాడని ఆరోపించారు డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ. ఒక్క మీటింగ్ పెట్టాలంటే ఏకంగా 35 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తారని అన్నారు. టీడీపీ మేనిఫెస్టోను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ రవి అందిస్తారు. పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలపైన మంత్రి కొట్టు సత్యనారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో మంత్రి ఉన్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా చాలా విమర్శలు చేస్తున్నారు పవన్ కళ్యాణ్, ఏంటి మీ సమాధానం? పవన్ కళ్యాణ్కి ఎవరు పక్కన సలహాలు ఇస్తున్నారో అర్థం పర్థం లేని వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు. అతని వ్యక్తుల గురించి తెలుసుకోకుండా మాట్లాడుతున్నాడు. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాలంటే అసలు అతను పార్టీ పెట్టింది రాజకీయం చేయడానికా, రాజకీయ పార్టీ ద్వారా అధికారంలోకి రావడానికా, లేకపోతే పార్టీ పెట్టి డబ్బులు చేసుకోవడానికి అన్నది ఆలోచించుకోవాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడవలసి వస్తే అతను కేవలం రాజకీయ పార్టీ పెట్టింది డబ్బులు సంపాదించడం కోసమే రాజకీయ పార్టీ పెట్టినట్టుగా ఈ రాష్ట్రానికి సంబంధించినోడు కాదు, ఇతర రాష్ట్రానికి సంబంధించినోడు కూడా చెప్తూ ఉన్నారు. ఒక మీటింగ్ పెట్టాలని వాళ్ళు సంప్రదిస్తే 35 కోట్లు డిమాండ్ చేశాడు. అప్పుడే ఇతను డబ్బుల కోసం పార్టీ పెట్టాడు తప్ప రాజకీయాల్లోకి ప్రజల్లోకి రావడం కోసం పార్టీ పెట్టినట్టుగా అనిపించట్లేదు అనుకున్నాం. అంటే గతంలో చంద్రబాబు నాయుడు కూడా ఇదే రకంగా మిమ్మల్ని ఇంటికి పంపించేస్తాం లేదా కొట్టు కట్టేసుకోవాలి ఈ రకమైన వ్యాఖ్యలు చేశారు. ఎందుకని ఇంత పర్సనల్గా వెళ్తున్నారు అనుకో? వాళ్ళకి నా మీద ఏ రకంగానూ ఇంకేం చెప్పడానికి వాళ్ళకేం అంశాలు కనపడట్లా. ఏదైనా దూరదృష్టితోటి ఈ తాడేపల్లిగూడెనికి ఏది అవసరం అది సాధించడంలో ఇప్పటివరకు విజయం సాధిస్తూ వచ్చాను. ఇవన్నీ కూడా వాళ్ళు చెప్పుకోవడానికి ఏమి లేక, వాళ్ళ హయాంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి చేసింది ఏమీ లేక ఇక పర్సనల్ విమర్శలుగా ఏదో ఒకటి బురద చల్లుదామన్న ఆలోచనకి వెళ్తాడు. చంద్రబాబు నాయుడు గురించి చల్లిందే ఉంది. చంద్రబాబు నాయుడు ఎదటోళ్ళ మీద ఏ రకమైన బురద వేయడానికే సిద్ధపడిపోతాడు. దిగజారుడు రాజకీయం చేయడంలో సిద్ధహస్తుడు చంద్రబాబు నాయుడు. ఇంకోటి చెప్పండి, నవరత్నాలు ప్లస్ అంటున్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసింది. భారీ ఎత్తున పథకాలను కూడా అమలు చేస్తామని చెప్పి హామీ ఇస్తున్నారు. ఎలా చూస్తున్నారు టీడీపీ అమలు చేయబోయేటువంటి స్కీముల్ని? ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏ మేనిఫెస్టోలో ఏ హామీలు ఇచ్చినా ప్రజలు నమ్మే స్థితిలో లేరు. ఇంటికి ఒక కేజీ బంగారం, ఒక బెంచ్ కారు ఇస్తానన్నా చంద్రబాబు నాయుడు నమ్మడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు మోసగాడు, దుర్మార్గుడు, చెప్పి ప్రజలను వాడుకుని వదిలేస్తాడు అన్నది 2014లోనే నేను మారిన మనిషిగా నేను తప్పు చేసిన వాడిగా ఒప్పుకుంటున్నాను. నా తప్పుల్ని క్షమించి నాకు అవకాశం ఉండే నేను పరిపాలన చేసి చూపిస్తానంటే నిజమేనేమనుకుని ప్రజలు అవకాశం ఇచ్చిన తర్వాత అతను ఇచ్చిన హామీలన్నీ తొంగలోకి తొక్కి ప్రజలను మోసం చేసిన సంగతి ఎవరూ మర్చిపోలేదు. మళ్ళీ ఎన్ని పథకాలు పెట్టినా అన్నీ కాపీ పథకాలే. ఏది స్వయంగా ఒక్క పథకం కూడా తన ఆలోచనలోంచి వచ్చింది ఏమీ కాదు. కర్ణాటకలోంచి కొన్ని కాపీ చేశాడు, తెలంగాణ ఎన్నికల నుంచి కొన్ని కాపీ చేశాడు. మిగిలినవన్నీ మా నాయకుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మైండ్లోంచి వచ్చిన ఆలోచనలనే దానికి మార్పులు చేర్పులు వేసి అంకెలు మార్చి అయ్యే పథకాన్ని పేర్లు మార్చి పెట్టాడు. అంతకుమించి అతను అనౌన్స్ చేసిన ఎజెండా మీద, మేనిఫెస్టో మీద ఏ రకమైన స్పందన ప్రజల నుంచి లేదు. ఇది అమలు చేయడు, ఏదో ఊరికినే చెప్తాడు కానీ అమలు చేయడం అన్నది ప్రజలందరి అభిప్రాయం. ఇది ఓవరాల్గా చూసుకుంటే ఖచ్చితంగా ఏదైతే మేనిఫెస్టో విడుదల చేశారో ఆ మేనిఫెస్టో అన్ని కాపీ పథకాలతో కూడుకుని ఉన్నదని చెప్పేసి మంత్రి కొట్టు సత్యనారాయణ అభిప్రాయపడుతున్నారు. కెమెరా సుందర్తో రవి, TV9 తాడేపల్లిగూడెం నుంచి.